బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం కే పెంటపాడు గ్రామంలోని బైరాగి మఠంలో గోవుల దుస్థితి కంట కన్నీరు పెట్టిస్తోంది. ప్రస్తుతం వేసవి ఎండలు తీవ్రతరమవుతున్న పరిస్థితుల్లో ఆ ఎండల్లో మలమలా మాడిపోతున్న గోశాలలోని ఆవులు కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు. తినడానికి గడ్డి లేని పరిస్థితులు అక్కడ దాపురించాయి. కుళ్ళిన గడ్డి ఆవులకు దిక్కైంది. బైరాగి మఠం ఆవరణలో మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. బైరాగి మఠం అతి పురాతనమైంది. ఒడిశాకు చెందిన మహంతులు శతాబ్దాల క్రితం ఇక్కడ స్థిరపడి బాలగోపాలస్వామి ఆలయానికి సమీపంలో ఈ మఠాన్ని స్థాపించారు. ఇది చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ప్రదేశంలో భైరవ పెంటపాడులో తాజా పరిస్థితులు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. దేవాదాయ శాఖకు చెందిన ఈ మఠాన్ని స్థాపించి శ్రీ బాలగోపాలస్వామి ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు. ఈ ప్రాంతంలో బైరాగి మఠంతో పాటు దేవాదాయ శాఖ పరిధిలోని బాలగోపాలస్వామి ఆలయం కూడా ముఖ్యమైంది. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ బైరాగి మఠంలో గోవులు ఇలా నిరాధారణ గురవడం, ఈ విషయాన్ని ఆలయ అధికారులు గాలి కుదిరేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని గోవులను పరిరక్షించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.